చంద్రబాబు నాయుడు శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ తరపున. అట్లాగే ఎన్డీఏ కూటమి తరపున శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపాదించింది అచ్చెన్నాయుడు, బలపరిచింది పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. పవన్ స్వయంగా బలపరిచానని చెప్పారు. అదే సందర్భంలో పురంధేశ్వరి బలపరిచామని చెప్పారు. ప్రతిపాదించింది అచ్చెన్నాయుడు. ఇక్కడ జనసేన శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎంపిక జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కలిపి అక్కడే ప్రతిపాదన. ఆ తర్వాత ఆయన శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేయడం. అటు ఆయన సీఎం, ఇక్కడ డిప్యూటీ సీఎం. భారతీయ జనతా పార్టీ తరఫున ఇద్దరు మంత్రులు అయితే అవుతారు. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోపోవడం. 8 మంది ఉన్నారు. 8 మంది శాసనసభ్యులు కలిసి ఓ శాసనసభాపక్ష నేతని ఎన్నుకోవాలి కదా. కానీ అది ఎందుకు ఎన్నుకోలేదు అన్నది తెలియలేదు. మంత్రివర్గంలో పేర్లకు సంబంధించి కూడా చర్చ నడుస్తోంది. అధిష్టానం వైపు పురంధేశ్వరి చూస్తున్నారు.